హలో అండి. వెల్కమ్ టు రన్‌బ్రష్ ఛానల్. ఫ్రెండ్స్ ఇదేంటో గుర్తుపట్టారా? మీకు తెలుసా అనేది నాకు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఇదేంటంటే పచ్చి కొబ్బరి తురుముకునేదండి. ఇక్కడ కొబ్బరి చిప్ప పెట్టేసి ఇలా గట్టిగా పట్టుకొని ఇలా తిప్పాలి. ఇది ఎలా తురుమాలనేది నేను చూపిస్తాను. ఇదండి ఇలా కొబ్బరి తురుముకుంటారనమాట. నేను ఎలా వస్తుందా అలా అండి. తురుముకున్న తర్వాత ఇలా వచ్చింది. కొబ్బరి చిప్పలేమో ఇగో ఇలా వస్తాయన్నమాట. ఇవి 2 చిప్పలు మొత్తం చూసారా? మిక్సీలో వేసిన దానికంటే ఇది చూడు మెత్తగా బాగా వస్తుందండి. దీన్ని ఒక స్వీట్ తయారు చేద్దాం. దాని పేరేంటంటే కొబ్బరి మీట అండి. దానికి ఇంకా ఏం కావాలనేది నేను చెప్తాను. ఈ కొబ్బరితో పాటు ఇంకోండి ఇలాచీ పౌడర్ టేస్ట్ కోసం అండి, పంచదార, పాలు. ఇవేంటంటే కొబ్బరి ఎంత ఉందో పంచదార, పాలు సేమ్ క్వాంటిటీ అనమాట. ఈ గ్లాసు వస్తే కొబ్బరి, పంచదార గ్లాసు, పాలు గ్లాసు తీసుకోవాలి. ఎలా తయారు చేయాలనేది చూద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కొబ్బరి మొత్తం ఈ గ్లాస్ వచ్చిందండి, ఇంత వచ్చింది. దీన్ని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా ఫస్ట్ వేయించుకోవాలి. ఇట్లా ఎక్కువసేపు కాదండి, కొద్దిసేపు వేయించేసుకోవాలి. డీప్గా వేయించుకోకూడదు. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందాం. ఈ గ్లాసు పాలు తీసుకున్నాను. పాలు పోసేసి దగ్గరకు వచ్చేదాకా ఈ పాలల్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకుందాం. దీన్ని ఇప్పుడు ఇందాకన్నా సిమ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అండి దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు పంచదార కలుపుకుందాము. ఇదిగోండి ఈ గ్లాస్ పంచదార. అంటే స్వీట్ మీకు ఎక్కువ తినే వాళ్ళకైతే గ్లాస్ నిండా తీసుకోవచ్చు. మేము కొంచెం తక్కువగా తింటామండి, అందుకని నేను కొద్దిగా తీసుకున్నాను. అది కాక కొబ్బరి కూడా తీయగా ఉంటుంది కదా, అందుకని నేను కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను. అంటే కొబ్బరి ఈ గ్లాస్ వచ్చింది కదా, పాలు పంచదార కూడా తీసుకుంటున్నాను. దీన్ని ఈ కొబ్బరిలో కలిపేద్దాం. ఇలా కలిపేసేసుకొని కలపాలండి. ఇది కలిపిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ దగ్గరకు వచ్చేదాకా మళ్ళీ ఉడికించుకోవాలి. కొంచెం పంచదార కరిగేదాకా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుందండి. ఇప్పుడు పంచదార కరిగింది కదా, ఇది దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. దగ్గరగా వచ్చింది కదా, ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఆ ఇలాచీ ఫ్లేవరు మొత్తానికి బాగా పట్టుతుంది అనమాట ఉడికిస్తే. ఇంకొంచెం గట్టిగా రావాలండి. దీన్ని పీసెస్ లాగా చేసుకోవటానికి అంతసేపు ఉడికించుకోవాలి. దగ్గరగా వచ్చింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లేట్ నిండా ఇట్లా రాసుకోవాలి. చూసారా, గిన్నెకి అతుక్కోకుండా ఇట్లా వచ్చిందా. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకుందాము. బాగా గట్టిగా వచ్చింది కదా, ప్లేట్లో వేసేసుకున్నాం కదా. స్టవ్ ఆపేసేసి ఈ ప్లేట్లో వేసేసుకోవాలి. దీన్ని ఇట్లా వెడల్పుగా చేసేసుకొని వేడి మీద ఉండగానే పీసెస్గా కట్ చేసుకోవాలి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. ఇలాచీ ఫ్లేవర్ అది ఒకటి, నెయ్యి వేసి అనుకున్నాం కదా అదొకటి, మంచి వాసన వస్తుందండి. మీకు వస్తున్నదా? చూపులకైతే సూపర్గా ఉంది. కట్ చేసుకునేవా కొబ్బరి మీట స్వీట్ రెడీ. చల్లారిన తర్వాత ఇట్లా పీసెస్గా వస్తాయండి. చూడండి ఎలా ఉంది ఇది. ఇట్లా 2 వేళ్లతో తుంచితేనే వచ్చేసింది. అంత సాఫ్ట్గా ఉందన్నమాట. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. థ్యాంక్ యూ.